కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మోరగుడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బరామిరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం పరిపాలనను భ్రష్టు పట్టించిందని, జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన చేశాడని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేస్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకు వచ్చిందని, మోరగుడి గ్రామంలో ఎక్కువగా ఉన్న చేనేతలకు 100 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని, జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి నాయకులందరం శ్రమిస్తామని ఆదినారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫారం పోయింది, వెంటనే చేయబట్టడం, స్తంభం బాగలేదు, మార్చబట్టడం. గతంలో పట్టించుకుంటే నాథుడే కాదు మహానుభావుడు, ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీనే ఆయన. అవినాష్ రెడ్డి కానీ ఇక్కడ జమ్మలమడుగులో ఓడిపోయినాడు, అయితే అవినాష్ రెడ్డి భూపేశ్ రెడ్డి చేతిలో. కాకపోతే జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు కాబట్టి ఆ దాంట్లో పులివెందుల మెజార్టీ వల్ల గెలిచినాడు. అది కూడా లేకుండా చేస్తాం ఈసారి, అది కూడా లేకుండా చేస్తాం. రాజకీయం కూడా కలిపి చెప్తున్నా, ఒక మంచి ప్రభుత్వం ప్రజలకు చేయాలా. చేనేతలకు మీకు కూడా తెలియదు, ఈ ఊళ్ళో చేనేతలు ఎక్కువ ఉన్నారు. ఆ చేనేతలకు 100 యూనిట్లు కాదు, ఏడీ గారు చెప్పినారు 100 యూనిట్లు అని. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు, చేనేతలకు 200 యూనిట్లు ఉచితం. అది కాకుండా ఇప్పుడు రైతులు కూడా ఉన్నారు. ఈ నినాదాన్ని ప్రజల్లోకి పోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మంచి కార్యక్రమాలు జరిగినాయి, ప్రజలకు ఎలక్షన్లో భాగంగా హామీలలో భాగంగా ఏదైతే నెరవేరుస్తూ వస్తున్నామో అవన్నీ ప్రజలకు వివరిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 16,437 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్